ఇంకెందుకు ఆలస్యం, చలో ప్రభాస్ సలార్. వా, మంచి ఓపెనింగ్ అదిరిపోయింది. చిన్నప్పుడు ప్రభాస్ అనుకుంటా ఇది కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో విజువల్స్ బాగున్నాయి, సూపర్. వావ్, అఫ్కోర్స్ ప్రభాస్ని కొంచెం ఈ ట్రైలర్లో కూడా లేట్గానే చూపిస్తున్నాడు, కానీ ప్రభాస్ కంటే ముందు ఇస్తున్న విజువల్స్ కూడా బాగున్నాయి దీంట్లో. ఇంతకుముందు ట్రైలర్లో కంటే ఇందులో ఆ విజువల్స్ అయితే కొంచెం నచ్చుతున్నాయి. స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? సో ప్రభాస్ ఇక్కడ మెకానిక్ అనుకుంటా. ఈ సినిమాలో ప్రభాస్ మెకానిక్ పాత్రలో చేస్తున్నాడు. సో అతనే దేవ, సలార్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఒకడు అంటున్నాడు, మెకానిక్కి ఆ రెంచ్లు ఎట్లా వాడాలో, పానలు ఎలా వాడాలో, ఎలా రిపేర్ చేయాలో తెలుస్తుంది, కానీ గన్స్ ఎలా వాడాలో ఏం తెలుస్తుంది అని చెప్పేసి కొంచెం సెటైరికల్గా డైలాగ్ వేశాడు. అలాంటి వాడికి మనోడు వచ్చి ఎట్లా గన్ను దించుతాడో చూద్దాం. మరి మనోడు అంటే తెలుసు కదా, ప్రభాస్. వా, ఇదిరా షాట్ నీ అవ్వా, సూపర్. ప్రభాస్ అక్కడ నిల్చున్నాడు, అవన్నీ ఇట్లా లేస్తున్నాయి గన్స్. బాబా 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 బాబా, సూపర్ సూపర్ సూపర్. అమ్మా, సుల్తాన్ కావాలనుకున్నది. వావ్, సిగరెట్. ప్రభాస్ సిగరెట్ పట్టేది హైలైట్ అసలు. వా, ఇది 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 ప్రభాస్ అంటే. అబ్బా, ఊచకోత, అరాచకం. వావ్, ఈ అమ్మ ఇచ్చి పడేస్తున్నాడు ఈ దీంట్లో మాత్రం. శృతి హాసన్, మందు కావాలేమో దీనికి. ప్రభాస్ లుక్స్ అద్దరిపోయినాయి అబ్బా, విజువల్స్ కూడా అద్దరిపోయినాయి. మనం మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు, మొత్తం ఖాన్సార్లో హై అలర్ట్ లో ఉండమనండి. కాన్సార్ సిటీ హైలైట్ చూపిస్తున్నాడు. నీ అవ్వ, ప్రభాస్ నరకుడు కాదు. ప్రభాస్ ఇట్లా చేతికి చుట్టేది కూడా హైలైటే అబ్బా. ఓరి అమ్మ, ఇది చూస్తూ ఉంటే ఇంకా ట్రైలర్ అవనే లేదు, కానీ నాకు అస్సలు ఆగట్లేదు. అట్లా ఉంది ప్రభాస్ గెటప్. అమ్మ, బాబా బాబా, 2 నిమిషాల 6 సెకండ్ల కాడ ఆగండి. ప్రభాస్ ఇట్లా నరుకుతున్నాడు, అట్లా ఒకడ కత్తికి అలా తట్టుకుని ఉన్నాడు అనమాట. ఆ స్టిల్ మీరు చూస్తే ట్రైలర్లో ఆ కట్అవుట్ అదిరిపోయింది ప్రభాస్ది. 2 నిమిషాల 6 సెకండ్ల కాడ మీరు చూడండి, అదిరిపోయింది. బా, ఒక రేంజ్ తర్వాత మాటలు లేవు అంటారు కదా, నిజంగానే దీంట్లో ఒక రేంజ్లో చూపించండి ప్రభాస్ని. అసలు ఫస్ట్ వచ్చిన ట్రైలర్ ఒక ట్రైలరా దీని మీదకి వెళ్ళి, ఆ ట్రైలర్కి ఒక 100 రేట్ల సునామీ లాంటిది ఈ ట్రైలర్. ఇది ప్రభాస్ రేంజ్కి కావాల్సిన ట్రైలర్ ఇది. ప్రభాస్ సూపర్ స్టార్ అంటే నిజంగా చెప్తున్నా కదా, ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నిజంగా ఇంతకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే ఆ ట్రైలర్ మీద. ఎందుకంటే ప్రశాంత్ నీల్, ప్రభాస్, సలార్ అసలు వేరే హైప్ ఉండే. అలాంటి హైప్ని ఆ ట్రైలర్ వచ్చి మొత్తం అట్లా దించి పడేసింది. కానీ ఈ ట్రైలరు నాన్న సునామీ. డంకీ ఇప్పుడు దానికి ఫీజులు అవుట్ అయిపోతాయి. డంకీ సినిమాకి, షారుఖ్ ఖాన్కి నో డౌట్. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వాహ్, ఏమన్నా కట్అవుట్ ఆ ప్రభాస్ది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదిరిపోయింది, ఫ్రేమ్ టు ఫ్రేమ్. డైరెక్షన్ అదిరిపోయింది, విజువల్స్ అదిరిపోయినాయి, లైటింగ్ అదిరిపోయింది. ఎవ్రీథింగ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇది మాకు కావాలా. అమ్మ, పాన్ ఇండియా స్టార్ రా బాయ్ ప్రభాస్ అన్న. ఆయనకి ఎసుంటి ట్రైలర్లు వదలాలా. ఆ కటౌట్ ఎట్లా ఉంది, ఆ నడుస్తూ ఉంటే, ఆ కత్తులతో ఇట్లా నరికేస్తూ ఉంటే ఏమన్నా ఉందా? విజువల్ ట్రీట్ ఇది. చెప్తున్నా కదా, ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ని ఆపేవాడు ఎవడు లేడు. ఇంకా
ఈ ప్రపంచంలో ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకా ఫుల్ పండగే. ఇంకా వాళ్ళని ఎవడు తట్టుకోలేడు, నో డౌట్. అరే వా, చెప్తున్నా కదా, ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు సలార్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయి టికెట్ల కోసం కూడా నేను ఆన్లైన్లో వచ్చాయా అని అప్పుడప్పుడు చూస్తున్నా తప్ప మరీ తెగ వెతికేయడం లేదు. టికెట్ల కోసం దొరికితే ఓకే, లేకపోతే లేదనుకున్నా. బట్ ఇప్పుడు థియేటర్లో ఎగరేయాల్సిందే, ఆ రేంజ్ ఉంది ఈ ట్రైలర్. వా, ఇది కదా ప్రశాంత్ నీల్ నీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది. నువ్వు లేట్ చేస్తే చేసినావు ఇలా ట్రైలర్ రిలీజ్ చేయడం, కానీ సరిపోయిందబ్బా. ఫిదా పో, లేట్ చేస్తే చేసినావు అని ఖతర్నాక్ అవుట్పుట్ ఇచ్చినావు మాకు. ఫుల్ బిందాస్, థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయం. ట్రైలర్ అదిరిపోయింది. ఇంకా రికార్డ్స్, బాహుబలి రికార్డ్స్ ఇవన్నీ ఎగిరిపోతాయేమో అని నాకు అనిపిస్తుంది. సో ట్రైలర్లో 2 నిమిషాల 50 సెకండ్లు ఉన్న ఈ ట్రైలరే ఇంత విధ్వంసంగా ఉంటే థియేటర్లో ఆయన సిగరెట్ పడుతుంటే అసలు చూడాలమ్మా. ఓకే రైట్, ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ రైట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్.